హాయ్ అందరికీ, ఈరోజు నేను ఇంట్లో రుచిగా గోధుమ పిండితో పేనీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం నార్మల్గా చపాతీ కోసం పిండి ఎలా కలిపెట్టుకుంటామో అలా కలుపుకుంటున్నాము. ఇవి రాయలసీమలో అయితే పేనీలు అంటారు, మిగతా చోట ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మన గోధుమ పిండి రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని గోధుమ పిండి తీసేసుకొని మనం చపాతీ చేస్తాం కదా, సేమ్ అలాగే ప్రిపేర్ చేసేసుకోండి. కాకపోతే గోధుమ పిండి కింద యాడ్ చేసుకోవద్దు, ఆయిల్ అప్లై చేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి చపాతీలాగా. ఇప్పుడు వీటిని నైఫ్ తీసుకొని ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ముక్కలు కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ముక్కలన్నిటినీ ఆ ప్లేట్లోకి వేసేసేసుకోండి. ఇప్పుడు మనకి ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కాక మనం పూరీలు ఏ విధంగా అయితే కాల్చుకుంటామో సేమ్ ఆ విధంగా ఈ గోధుమ పిండి ముక్కలు కూడా వేసేసి నీట్గా ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసేసుకుంటున్నాం అన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇవి షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలి, అంటే చక్కెర పాకంలో వేసుకోవాలి. అందుకోసం మేము ఇక్కడ చక్కెర పాకం ప్రిపేర్ చేస్తున్నాము. 2 కప్పుల షుగర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసాము. ఇది మనం ముదురు పాకం వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఈ ముదురు పాకం ఎలా వస్తుంది అని తెలియకపోతే కనుక ఒక ప్లేట్లో ఇలా గరిటెతో కొద్దిగా తీసుకొని వాటర్లో వేసేసినారంటే అది కరిగిపోకుండా ఇలా ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి ముదురుపాకు వచ్చిన అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పాకంలోకి మనకి ఈ తయారు చేసి పెట్టుకున్న పేనీలన్నీ వేసుకొని గరిటెతో నీట్గా కలిపేసుకుంటున్నాము. ఒక్కసారి కలుపుకొని ప్లేట్ తీసుకొని అన్నీ ఇలా ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాము. వన్స్ ఇవి బాగా డ్రై అయిపోయాక ఒక డబ్బా తీసుకొని డబ్బాలోకి వేసి మూత పెడితే నిల్వ ఉంటాయి, ఎన్ని రోజులైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి టేస్టీగా పేనీలు రెడీ అయిపోయాయి. Thanks for watching the video. Subscribe the channel, like, share, comment the video.